జనరల్గా బస్తాల గురించి కూడా కాదు కదా, ఇప్పుడు పంట అసలు నిలబడుతుందా లేదా? అంటే మరి మురుకాల నుంచి నీటి సరఫరా గతంలో కూడా చేసేవాళ్ళమా? ఇదివరకు పంట కాలువ కాదు, ఇవన్నీ జగన్ రోడ్లా? పాలు పోసి పర్లేదే. 6,000 క్యూసెక్లు వదిలేమంటున్నారు కానీ అది వాస్తవం కాదు. 3,000 కూడా లేదు. 3,000 వదిలేమని చెప్తే దాంట్లో 2,000 ఉంటుంది కాలువలో. గిలకలోది మించి ఎప్పుడు రావట్లే. గిలకలోది ఆడాడు కొట్టుకోవడం అయితే ఇంజిన్ కొట్టుకోవాల్సింది రైతులు దోమలో బాగుంది. వచ్చే నీళ్ళు కూడా ఆడో ఇంజిన్ పెట్టుకొని 3 ఇంజిన్లు పెట్టుకోవడం బావరికి. అసలు ఇంజిన్లు లేకుండా మోటార్లు లేకుండా వ్యవసాయం లేదు. ఒక్కసారి కూడా తడవలేదు. సామాన్లు 10 ఎకరాలు ఉంది మొత్తం. ఆ బెట్టు కింద 15 ఎకరాలు 20 ఎకరాలు ఆపేస్తున్నారు. పెట్టొద్దు, పైకి పోవాలంటున్నారు. బాగా దెబ్బతిన్నారు. ఇక్కడైతే మీరు చూస్తే అసలు తడుచుకుంటారు సార్. రండి వర్షం పడింది, నానింది వాటిలో ఎటు లేదు అయిపోయింది మొత్తం పోయినట్టు. ఎన్ని ఎకరాలు వేసా తల్లి? మొత్తం 2 ఎకరాలు. ఆ సైడ్ ఈ సైడ్. మీది కూడా 4వ బ్రాంచ్ కెనాల్ కింద ఏమి అందించలేదు అసలు ఇప్పటివరకు. ఏమంటారు మరి? మొన్న కాలు వదిలేసాం, 3,000 క్యూసెక్లు ఇచ్చాం, 2,000 క్యూసెక్లు ఇచ్చామన్నారు. ఒక్క చుక్క కూడా లేవు. నీళ్లు ఇస్తే 3,000 క్యూసెక్లు ఇస్తే మేము వచ్చిన మొగదుల్లో కాసిన ఉంటే ఇంజన్ వాళ్ళు లాక్కుంటున్నారు. ఇంకా ఇక్కడికి నీళ్ళు అనేది ఒక చుక్క రాలేదండి. ఎగబెట్టిన కాడి నుంచి ఆ దేవుడు పోసిన దారకంతోనే ఇది మొలిసింది. ఇక అలానే ఉంది, అంతే ఆగిపోయింది. అప్పుడు వేసినప్పుడు వర్షం పడ్డప్పుడు, ఎదబెట్టినప్పుడు వర్షం పడ్డప్పుడే ఇంకా అసలు నీళ్ళే రాల. కాదు సరే, దేనికి దానికి ఇప్పుడు వారాబందీ అన్నప్పుడు ఏంటి దాని అర్థం? అవునా కాదా? అవసరాన్ని బట్టి రైతుల దగ్గరికి వచ్చి కనుక్కొని చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా ప్రభుత్వానికి. 4 రోజులు దొక్కారు స్వామి, 5 రోజులు దొక్కేసేసారు. పోయినట్టే ఇంకా. ఇది ఏమైంది? రైతు భరోసా కేంద్రాలు ఏమైనాయి మీ జిల్లాలో, మీ ఊర్లో? మాత్రం చేశారు, ఒక్క రాళ్ళ పొలం. ఈ క్రాప్ మాత్రం మీరు రండి చేస్తున్నా ఉన్నారు. దాతలేదా రాఘవమ్మ గారు? ఇది మీది చేనేగా? కౌలుకి స్వామి, మళ్ళీ కౌలుకి సొంతం కాదు. కౌలు ముందు కట్టాలా తర్వాత? ముందే అయిపోయింది స్వామి, ఇక లేదు. ఏముంది ఇచ్చేదేం లేదు. 25,000 కొట్టలేదు, ఏం లేదు. అయిపోయిందండి, రాదు వింటేజ్లో రాదు. టైం పోయింది. లేదు, టైం అయిపోయింది. చరిత్ర అయిపోయింది స్వామి, రాదు, మొత్తం పోయింది. ఎకరానికి వచ్చి రెండోసారి పిండి కూడా వేసేసి ఆయన ఉపయోగం. 30,000 వంతు అయిపోయింది సార్ పెట్టుబడి. కలుపులు కూడా తెప్పించాము. అవును, అంతేగా. కలుపు కూడా ఏదో ఆశ వర్షం పడిద్దో కాలం వచ్చిద్దో అని కలుపులు కూడా తీయించాం. అక్కడికి పోరాడాం అవల పని. వాటర్ వస్తే ఇంజన్లు అన్నా పెడదామని చూసాం, వాటర్ కూడా రావట్లా. ఇంజిన్ తో తిరిగి వెళ్తున్నారు స్వామి, రోజు రావటం తిరిగి వెళ్ళటం. అది ఎకరానికి 4,000 ఖర్చు అన్నారు. ఆ 4,000 అయినా భరాంచి పెట్టుకుందాం అంటే వాటర్ కనీసం మురుగులో కూడా లేదండి. మురుగులో కూడా లేదు. సరే, ఒక తడి పెడితే ఒక తడితో అయ్యేది కాదు. కనీసం 4 తళ్ళు పెట్టాలి. దానికి కూడా మేము భరించడానికి సిద్ధంగానే ఉన్నప్పుడు కూడా
వాటర్ లేవు మురుగులో కూడా. ఒక తడికి ఎంత అవుతుంది? ఒక తడికి వచ్చి 4,000 ఖర్చు. 4,000 అవుతుంది. ఎకరానికి వచ్చి 4,000, కనీసం 4-5 సార్లు నీళ్ళు వాటర్ పెట్టాలి. లిఫ్టింగ్ చేయాలండి, 3 సార్లు లిఫ్టింగ్ చేయాలి. పెద్ద మురుగు నుంచి ఆయిల్ ఇంజన్లు అదే లిఫ్ట్ ఎత్తేనే పెద్ద మురుగు నుంచి చిన్న మురుగు లిఫ్ట్ ఎత్తి అక్కడి నుంచి మళ్ళీ చాలా అట్లా మురుగు గుంటూరు ఛానల్ ఉంది స్వామి, పెద్ద మురుగు. ఆ మురుగులో పంగల అడ్డం వేసాం స్వామి, ట్రాక్టర్ ఇంజన్లు పెట్టాం. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి అందిస్తున్నాం స్వామి. అప్పుడు కూడా ఎకరం వచ్చి 14 గంటలు 15 గంటలు పడుతుంది. ఇప్పుడు ఏం చేశారు? ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఏం చేశారు? కనీసం వాళ్ళు వచ్చి చూడడం కూడా చూడలే. రైతు భరోసా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి చూడడం అనేది కూడా లేదు. నేను రైతు భరోసాకి ఫోన్ చేశా, ఏమంటే మా చేలు ఎండిపోయినాయి కదా, మరి ఎండిపోయిన పొలాల్లో ఏదో రైతు భరోసా దగ్గర రాస్తారన్న సంగతి తెలిసిందండి, అందుకని నేను ఫోన్ చేస్తానని చెప్పి కాజీపేట రైతు భరోసా ఫోన్ చేశా. ఏమనంటే గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా ఏమీ రాలేదు, వస్తే కనుక మేము రాస్తాం, మాదేముందండి అన్నారు వాళ్ళు. అది ఇప్పుడు గతంలో మనకి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కరువు మండలంగా చేసాంగా, కెనాల్ రోడ్ల మండలాన్ని కూడా. మరి అప్పుడు కొంతవరకైనా వెసులుబాటు మీకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కానీ ఆలోచన లేదు అసలు. ఇప్పుడు ఎవరు మాట్లాడారు? ఆలోచన అంటే మాకు నీళ్ళు వచ్చేయండి, ఆలోచన వాళ్ళకి లేదు. కనీసం ఎకరానికి వచ్చి 20,000 ఖర్చు పెట్టారు, 20,000 ఖర్చు పెట్టారు, రైతులు నష్టపోయారు, మనం నీళ్ళు వదులుదామా, ఎంతో కొంత ఏదో ఒకటి రైతులను ఆదుకొని సాయం చేద్దామని ఆలోచన అసలు రైతు భరోసా కేంద్రం వాళ్ళకి లేదు. అది ఇప్పుడు ఉన్నాయన చేలో కూడా రాలేదండి అసలు తోటికి ఒక్కసారి కూడా అలా. ముఖ్యమంత్రి అట్లా ఉన్నాక ఇంకా ఎమ్మెల్యేనే ఏమంటాం? అంతేనా? ముఖ్యమంత్రి అట్లా ఉంటే ఎమ్మెల్యే ఏముంది ఇంకా? అందరు ఆలోచన నేను ఏమంటున్నాడు, నా చేతిలో ఉంది, భగవంతుడు నా బిడ్డను చల్లగా చూసుకుంటే మీరందరూ చల్లగా చూసుకున్నట్టంట. ఇప్పుడు ప్రభుత్వానికి దేవుడికి ఏం సంబంధం? ప్రభుత్వం స్పందించాలి కదా, అవునా కదా? ఇప్పుడు మనం ఇదా అన్ని పెట్టారు పాపం, పెట్టినా కూడా లేదు అవకాశం. చేలు ఎండిపోతున్నాయి, ఒక పక్క అందరికి రావట్లే. అవి కూడా ముందు పెట్టుకున్న వాళ్ళకి అందుతున్నాయి కానీ కానీ పీకేశారా ఇంకా గడ్డి? అదేలే మొత్తం వానదేవుడు కరుణిత్తే మటుకి పెసరు మళ్ళీ దానికి కూడా నీళ్లు కావాలి. ఇంకా అయిపోయింది, ఇంకా నవంబర్ పండగ వచ్చేసింది, ఇంకేముంటుంది ఇంకా? అవునా కదా? రెండో పంటకైనా నీళ్లు కావాలండి, కొంచెం తడి పంటకైనా నీళ్ళు కావాల్సిందే. వాటర్ ఒక తడి మాత్రం కంపల్సరీ కావాలి. వాటర్ తాగితే అసలు ఈ దండకు కూడా పూడే పరిస్థితి లేదు. అది రెండో పంట లేకపోతే కనీసం వచ్చేసి ఉండ రైతులు మొత్తం కూడా కౌలు రైతులే తప్ప సొంత భూమి ఉండ రైతు అనేవాళ్ళు ఒక్కళ్ళు లేరు, అంతా కౌలు రైతులే. కనీసం 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీలకి తెచ్చి పెట్టుకున్నారు. ఈ సామెత కూడా ఇక్కడ ఉంది, 3-4 ఎకరాలు. 3 ఎకరాలు ఉందండి. ఆన్లైన్ ఎక్కల ఇటు వెనక ఏమంటారు? ఏమంటాం, మాకు ఏ ఆధారం లేదు, నీళ్ళు లేవు, ఏ ఇబ్బంది, బాగా ఇబ్బంది పడుతున్నాం. నీళ్ళకు కూడా ఎక్కడన్నా దొరికితే పెడదామని అవి కూడా లేదు. అసలు ఈ సంవత్సరం అసలు ఎక్కడ, ఈ సంవత్సరం నిరుడు కూడా అసలు ఏ రోజు కూడా వీళ్ళు పుడికి తీయడం కానీ కాలువలు మరమ్మతులు చేయడం కానీ ఏం లేదు. పడ్డాం అప్పుడు ఆ రోజున మీరు అనకపోతే మాకు ఆ పని చేసి పెట్టరు. ఆ రోజున నేనే వద్దామా జేసీబీ తీసుకుని వస్తున్నాం అంటే అప్పుడు వాళ్ళే చేశారు. కరెక్ట్గా అన్యాయం కదా అసలు. ఇవాళ ఆయగట్ట పడుకుంటే గుండెల మీద చేసుకుని పడుకుంటే పండిని చేలు, ఆ చేలు కొలకలూరు, కాజీపేట, ఆపేట ఇవన్నీ అనేది ఏర్పడిపోతే ఎప్పుడైనా ఎద్దడి ఏదో ఒక టైం తప్పదండి. పోయినసారి నేను దానికి శాంక్షన్ చేపి తెచ్చానండి, జియో కూడా తెప్పించాను. అప్పుడు అనేటప్పుడు కాపేశారు, జియో కూడా తెచ్చానండి, ఎందుకంటే నాకు తెలుసుగా మీరు పడే కష్టాలు. అచ్చా అదే నువ్వు అనేది. మరి ఇక్కడ కూడా ఇంజన్లు పెట్టాము, వచ్చి ఆన్ చేయమని బటన్ లోకమానండి. అవునా కదా? ఆయిల్ ఇంజన్లు పెట్టాము, బటన్ నొక్కండి వచ్చి అని చెప్పండి. మరి ఇంకా 3 సంవత్సరాల నుంచి ఇదే నట్టు కొడతాను. మా పై గవర్నమెంట్ డబ్బు పైసారు అట్లా ఆన్లైన్ అసలు ఎక్కలేదు, అసలు పొలం ఎక్కల.
మరి ఎక్కిస్తాం పోండి అంటున్నారు వాళ్ళు. కాగితాలు ఇస్తేనే ఎక్కిస్తాం అంటున్నారు, ఎక్కి ఇట్లా ఎక్కి ఇట్లా ఏది ఆ రైతు భరోసా కేంద్రాలు రైతు భరోసా కేంద్రంలో తీసుకొచ్చాం, కాగితాలు ఇస్తున్నాం వాళ్ళు ఎక్కి తెచ్చి ఈ ఎక్కిస్తాం అంటారా, ఎక్కి ఇట్లా ఏం పొలం లేని వాళ్ళకి కావాలి డబ్బులు వస్తున్నాయి. ముగ్గురికి వాళ్ళకి పొలం లేదు, ముగ్గురు డబ్బులు దాని వచ్చినాయి. వెనక తాత్పర్యం అదే కదా. ఆ? నిజాయితీగా బ్రతికే వాళ్ళు ఎవరైనా పోయి అడిగితే మాత్రం అయ్యే పని కాదు. ప్రసక్తే లేదు. ఆ రోజున మీరు మర్చెట్టు కింద కూర్చుంటే ఏం కావాలి మీకు అని అడిగినప్పుడు ఫేస్బుక్లు ఇట్లేదంటే ఎమ్మడబడి తీసుకొచ్చి తన్నుకుంటే ఇచ్చారు ఇంటికి వచ్చి ఫేస్బుక్లు. అవునండి, మీరే అధికారంలో ఉన్నారు అప్పుడు. పాప ఆమె ఒక మహిళా రైతు, ఆ? కౌలు తీసుకుని పాప ఆమె ప్రభుత్వం నుంచి ఆదుకోవాలిగా. అవునా, భర్త పోయి 5 నెలలు పెన్షన్ ఇస్తున్నారా? పెన్షన్ కూడా లేదు. 3 ఎకరాలు వేసుకుంటాం. అవునా, అవునా. కాదు, పెన్షన్ ఎందుకు ఇవ్వడం లేదు? పెన్షన్ అంటే ఇంకా టైం రాలేదు, ఇంకా ఇప్పుడు కొత్త పెన్షన్ లేవు, ఇంకా టైం పట్టింది మీకు, అన్ని పెట్టాము, వచ్చే నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు. పెట్టాము, అసలు పెంపటినే పెట్టేసాము. దాని గురించి అసలు స్పందనే లేదు. ఏంటంటే వచ్చిద్ది 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 గట్టిగా అడుగుదామంటే ఎవరు నువ్వు చెప్పు. పాప ఆమె ఒక రైతుగా ఇంత కష్టపడి ఆమె కౌలు రైతుగా అది కూడా ఆయన ఉన్నాడనే ధైర్యంతో తీసుకున్నాము. అంతలోకి ఆయన ఇదయ్యాడు. సరే ఎట్లా కూడా చేసుకుందామని తీసుకున్నప్పుడు తప్పదుగా అని చేస్తున్నాము. 40,000 రూపాయలు వడ్డీకి డబ్బులు తీసుకొని మరి పెట్టింది. అట్లా రూపాయి బిల్ల కూడా వచ్చేటట్టు లేదు. రేపు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళం బాకీలలో చేను పోయింది అమ్మా, ఏందమ్మా మీ పరిస్థితి, మమ్మల్ని ఏం చేస్తా ఇస్తామనండి ఎలాగోలా అంటే అలా వాళ్ళు ఊరుకోవట్లేదు. నోటులు రాశారు కమ్మా, ఇంకెన్నాళ్ళమ్మా, దగ్గరకు వచ్చేస్తున్నాయి కమ్మా అంటున్నారు వాళ్ళు. ఏదో నమ్మకంగా రైతులుగా చేసుకుంటామంటే ఏదో బతిలాడితే ఇచ్చారు, ఇప్పుడేమో ఏమీ లేదు అంటున్నారు. ఒకసారి కలెక్టర్ లెటర్ ఆయనతో రాయిపించి వెంకటేశ్వరరావుకి మీరు పంపించండి, ఒకసారి మన పార్టీ నుంచి పంపించండి. ఇట్లా పాపం కౌలు రైతు నష్టపోయారు ఆమె 2.5 ఎకరాలు, తక్షణంగా ఇమ్మీడియట్గా ఈ నెలే శాంక్షన్ అయ్యేట ఆ పెన్షన్. భర్త కోల్పోయారు పాపం, 5 నెలలు అయింది, ఇది 6వ నెల. 2.5 ఎకరం పొలం వేస్తుంది. రేపు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక దరఖాస్తు ఆమె తీసుకుని మీరు వెంకటేశ్వరరావుకి ఇవ్వండి. వెంకటేశ్వర మీరు గుంటూరు కలెక్టర్ గారికి పర్సనల్గా రిక్వెస్ట్ చేసి శాంక్షన్ చేసేటట్టు ఇమీడియట్గా ఒకటి చేయించండి. వేకెన్సీలు ఎందుకు ఉండవు? కావాల్సిన వేకెన్సీలు ఉంటాయి, పచ్చి అబద్ధాలు వీళ్ళు చెప్పి. ఇచ్చిన 4 రోజులకి ఇస్తామని హామీ ఇచ్చారండి, ఇచ్చిన 4 రోజులు పెన్షన్ ఇస్తామన్నారు. చాలా న్యాయం. మీరు బలంగా తీసుకోవాలి ఈ కేసు, బలంగా తీసుకోవాలి. ఖచ్చితంగా మీకు న్యాయం జరిపే విధంగా మనం చేద్దాం, తప్పకుండా చేద్దాం. నువ్వే రెస్పాన్సిబుల్. అది తీసుకొచ్చి వెంకటేశ్వరకి అప్పచెప్పి వెంకటేశ్వర కలెక్టర్ గారు చూసుకుంటారు. సరేనా? కంపల్సరీగా చేద్దాం. సరేనమ్మా, అదే పడబాకు తల్లి, నిలబడతాంలే. నువ్వు కూడా జాగ్రత్త అమ్మా. మనం ఏ కోణం నుంచి చూసినా కనీసం స్పందించే మనస్తత్వం ఉండాలిగా. మరి వ్యవసాయాధికారి రాలేదు, అస్సలు తొంగి చూసిన పాపన కూడా లేదు. లంచం ఇస్తే అవుతుందండి పని, లంచం ఇస్తే అయితే పని. రైతు ఎక్కడి నుంచి ఇస్తాడు లంచం? పెట్టుబడికే అల్లాడిపోతున్నాం సార్. ఇంకా లంచాలంటే 10,000 రూపాయలు ఇచ్చినారండి. 10,000 పాస్బుక్ నేను 8,000 ఇచ్చా మస్తాన్ గారికి. మస్తాన్ గారి పేరు కూడా చెప్పా. నేను 2,000 ఇచ్చా పాస్ పుస్తకాలకి 6 నెలలకు వచ్చిందండి. మస్తాన్ గారికి ఇచ్చా నేను. మనకి ఇచ్చాము చూస్తున్నాం. నీళ్ళందుక నందివేలు నుంచి తెస్తున్నట్టు. నందివేలు నుంచి ఆ ట్యూబ్లు 100కి 100 అడుగుకి 50 రూపాయలు. 100 అడుగుకి 50 రూపాయలు అది రోజుకి. ఎన్ని ఎకరాలు? 6 ఎకరాలు. 6 ఎకరాలు. అది అంటే ఎకరానికి 4,000 అవుతుంది అంటున్నారు. ఆయిల్కి 4,000 చిల్లర అవుతుంది. 4,000 చిల్లర అవుతుంది. అక్కడ 2 ట్రాక్టర్లకు పోయాలి, ఇక్కడ 2 ఇంజిన్లకు పోయాలి, అక్కడ 2 ట్రాక్టర్లకి ట్యూబులు, ఇక్కడ 2 ఇంజిన్లకు ట్యూబులు. ఆయిల్ పక్కనండి పక్కన. ఏంటి, ఏ విధంగా ఆదుకోవాలి మరి ప్రభుత్వం? మీకు ఏం చేయాలి, ఏం చేస్తే మీకు ఉపయోగపడుతుంది చెప్పండి. ఏం చేస్తే ఉపయోగపడి వర్షాలు లేక కాలువ లేక. కాలువలు ఎందుకు అట్లా ఉన్నాయి?
అసలు ఎవరు పట్టించుకోలేదు 4 సంవత్సరాలు. మరమ్మతులు కాదుగా కనీసం పూడిక తీయలేదు వీళ్ళు. చాలా న్యాయం. మరి రైతులందరూ ఇట్లానే కలిసి చేసుకుంటారా లేకపోతే మీది మీద తెచ్చుకుని అందువల్ల రైతులందరం కలిసి చేసుకుంటారు. నేను ఒక 6 ఎకరాలకు వేసుకెళ్ళిపోతున్నాక మళ్ళీ నా ఎమ్మటి పక్క చేలోళ్ళు కూడా నా సహాయం. ఇప్పుడు నా చేను తడిసింది కదా, మళ్ళీ నాది అయిపోగానే మళ్ళీ అట్లా. మరి ఈ ఇప్పుడు మురుకాలం నుంచేగా నీళ్ళు తెచ్చుకునేది అంతేగా? పంట కాలువలు ఇసుమంటే ఆ కాలువ నుంచి ఇసుమంటే కాలువకి వేస్తాం. అక్కడ ట్రాక్టర్లో పెట్టి మళ్ళీ ఎక్కడి నుంచి మళ్ళీ ఇంజిన్లో లిఫ్ట్. ఎక్కడ మీరు ఉండేది ఎక్కడ? తంగిలి. సరే జాత్ ఏమ్మా నువ్వు కూడా అక్కడి నుంచే తెస్తున్నావా? నందివెల్లి నుంచి? అంతా నందివెల్లి నుంచే. ఇదా 5 లీటర్లు అండి. 5 లీటర్లా? 500 రూపాయలు. 500 ఎప్పుడు డబ్బాలు అయ్యేవాయి. 500 రూపాయలు అయితే దాని నిండా కొడతాడు. ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు. ఇది మామూలు కాదు, ఈ కష్టం. మొత్తం 6 ఎకరాలు. మొత్తం 6 ఎకరాలు గడ్డ చూడు మా ఇద్దరిది. మొత్తం ఎండిపోయింది. అక్కడ ఎట్లా ఉందో అదే పోతే 50 రోజుల క్రితం వర్షం పడింది. అప్పుడు అది ఇంకా నెలకు పట్టుకుంది. ఇది అప్పుడుది మొత్తం ఎండిపోయింది కదా. అప్పటి నుంచి ఒక తడి పెట్టుకున్నా అవకాశం లేదు. అంగుళం అంటే సమ్మర్లో కొట్టాలి. పెడతా ఉన్నా కానీ వాటర్ ట్యూబ్లు ఆగట్లా స్వామి. ఇక్కడ నుంచి అది మురుగాల. ఎక్కడైనా పెడతారు మీరు ట్యూబ్ పెట్టినా? చిన్న మురుగది స్వామి. మురుగది చెట్లు ఆ నుంచి ఇక్కడ దాకా వేయాలంటే ట్యూబ్లు ఆగట్లా స్వామి. పచ్చడి పల్లెలు గారి కాదు 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 తడిసింది అంటున్నారు స్వామి. 3వ నెంబర్ బ్రాంచ్ తడిసింది నాకు ఉంచితే మేము కూడా పెట్టుకుంటాం. అది అక్కడక్కడ చూసి తడిసింది అని చెప్పేసి ఆపేసేస్తే 3 సార్లు 3వ నెంబర్ బ్రాంచ్ అది స్వామి. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఈరోజున్న ఆందోళన సామాన్యమైన విషయం కాదు. రైతు సంఘాలు వాళ్ళు సేకరించిన సమాచారం మేరకు గత నెలలో 474 మండలాల్లో వర్షాభావం తీవ్రంగా ఉందనే భావన సమాచారం అందించిన తర్వాత ప్రభుత్వానికి కనీసం లెక్కలు వేయడానికి ఎవరు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించలేదు. చివరికి పంట నష్టంతో కలుపుకుంటే 15,000 కోట్ల రూపాయలు పంట నష్టం జరిగిందనేది ఒక అంచనా, ప్రాథమిక అంచనా. 361 మండలాలు ప్రకటించాల్సింది పోయి వారం క్రితం ప్రభుత్వం అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా ఒక కాన్ఫిడెన్షియల్ జియో ఇచ్చి కేవలం 103 మండలాలకే కరువు విస్తరించిందని చేతులు దులుపుకుంటున్నాడు. నిన్న ముఖ్యమంత్రి గారు నిస్సిగ్గుగా అసలు రాష్ట్రంలో కరువు పరిస్థితుల గురించి అసలు భయపడాల్సిన అవసరమే లేదు, ఇబ్బంది లేదని చెప్తున్నాడు. మనసున్న ప్రభుత్వం అంటే ఇది. మనసున్న ప్రభుత్వం అయితే పాపం ఈమె 2.5 ఎకరాలు కౌలుకు తీసుకుని 40,000 రూపాయలు పోగొట్టుకుని కేవలం వీళ్ళకి చేతగాని ప్రభుత్వం వలన పరిపాలన చేతగాక సరైన సమయానికి నీరు విడుదల చేయకుండా పంట కాలువల్ని మరమ్మతులు చేయకుండా ఇటువంటి రైతుల్ని కష్టపడి సమాజంలో వాళ్ళ వంతు వాళ్ళ చేతుల మీదుగా నిలబడాలని ఒక తపనతోటి పనిచేస్తున్న వ్యక్తులకి తీవ్రమైన అన్యాయం కలిగించింది ప్రభుత్వం. జనసేన పార్టీ నుంచి మేము రాష్ట్ర వ్యాప్తంగా సమాచారం సేకరించాం. రేపటి రోజున తెలుగుదేశం పార్టీతో మాకు జరుగుతున్న సమన్వయ కమిటీ సమావేశంలో ఖచ్చితంగా దీని గురించి ఒక ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం, పోరాడతాం, నిలబడతాం. రైతాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంతేగాని సడన్గా మీరు వర్షాలు నా చేతిలో లేవు, మీరందరూ 4 సంవత్సరాల నుంచి మీ బిడ్డ మిమ్మల్ని బాగా పరిపాలించాడంటే ఇదే బిడ్డకి మనసు ఉందంటున్నాడుగా, మరి ఆ బిడ్డ వచ్చి తిరిగి ఈరోజు నేను ఇందాక చెప్పాను, ఇదే మాట చెప్పాను, రైతులు పాపం ఆయిల్ ఇంజన్లు పెట్టుకోవడానికి ఎకరానికి 4,000 రూపాయలు అవుతుంది. ఈ ముఖ్యమంత్రికి బటన్ నొక్కే ఎక్కువ ఉత్సాహం ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమం దయచేసి మీరు క్షేత్రస్థాయిలో మీరు రాలేరు, మీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని రైతుల దగ్గరకు వచ్చి ఆయిల్ ఇంజన్లు పెట్టి కనీసం అవైనా బటన్ నొక్కమనండి.
అదేనా ఆదుకోవచ్చు రైతులకి? పంట కాలువల గురించి మాట్లాడే నాదుడు లేడు. ఎక్కడైతే మురుగు కాలువలు ఉన్నాయో వాళ్ళు కష్టపడి తోడుకుందాం అనుకున్నా కూడా ఆ పరిస్థితి లేదు ఈ రోజున. ఇది చాలా అన్యాయం. ఈ సంవత్సరం సుమారు 24 లక్షల ఎకరాలు సాగు తగ్గింది. అయినా కానీ అసమర్థతతోటి, పరిపాలన విధానం లేకుండా, రివర్ మేనేజ్మెంట్ సిస్టమ్ తెలియక, స్టోరేజ్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉన్నాయి, ఏ విధంగా మనం రైతులకు అందించాలి, లిఫ్ట్ నుంచి ఏ విధంగా నీళ్లు తీసుకురావాలి, పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చి గతంలో గోదావరి నుంచి మన కృష్ణా నదీ జలాల్లో డెల్టా ప్రాంతాల్లో ఏ విధంగా అందించాం అనేది దాని గురించి కూడా ఆలోచన లేకుండా మొండిగా వ్యవహరించి ఇంత నష్టం కలిగించారు. ఈరోజు అధికారులు పచ్చబద్దాలు ఆడుతున్నారు. ప్రభుత్వం ఒత్తిడి తట్టుకోలేక 3000 క్యూసెక్లు నీళ్ళు వదిలేమని చెప్పారు. మన ఒక అధికారి నేను మాట్లాడితే, మీరు నిజంగానే 3000 క్యూసెక్లు నీళ్ళు వదిలి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇక్కడ ఉమ్మడి గుంటూరు జిల్లాలో బాపట్ల కానివ్వండి, పల్నాడు కానివ్వండి, గుంటూరులో కానివ్వండి, ఎక్కడ కూడా ఒక్క కరువు మండలం లేదని ప్రకటించాడు ఈ ముఖ్యమంత్రి. పొరుగు కృష్ణా జిల్లాలో 2 మండలాలంట. ఆ ఏ మండలాలు కూడా ప్రకటించారు. అది కాన్ఫిడెన్షియల్ అంట, ఎవరు చెప్పరు. ఇంత వింతగా ఉంది ఈ ప్రభుత్వం. ఏ మండలానికి నష్టం జరిగింది, ఏ మండలాన్ని మీరు కరువు ప్రాంతంగా మీరు ప్రకటించారో చెప్తే కనీసం అక్కడ ఉన్న రైతాంగానికి ఒక భరోసా కలుగుతుంది. కాదు, కేవలం 103 అన్నారు. మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు తెప్పించుకొని, లెక్కలు తెప్పించుకొని, ఇందులో ఎవరికి కూడా రాజకీయ పరంగా మనం విమర్శించాల్సిన అవసరం లేదు. 477 మండలాలని ప్రాథమిక అంచనాలు వేశారు. చివరికి దాన్ని కుదించి 361 అన్నారు. ఈ 361 మండలాలకి ఖచ్చితంగా ప్రభుత్వం తక్షణమే కరువు ప్రాంతాలుగా, కరువు మండలాలుగా ప్రకటించి ఈ రైతుల్ని ఆదుకోవాలి. అది జనసేన పార్టీ దానికోసం పోరాటం చేస్తుంది. రేపటి రోజున జరిగే మా సమావేశంలో మొట్టమొదటి అంశంగా దీన్ని మేము ప్రతిపాదించి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి మేము ఖచ్చితంగా ఈ సమస్య గురించి రైతాంగాని కోసం నిలబడతాం. మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకి ఒక భరోసా కల్పించడానికి, అదేవిధంగా వాస్తవ పరిస్థితి తెలుసుకోమని మమ్మల్ని ఈ ప్రాంతంలో పర్యటించమని చెప్పారు. ఈ సమాచారం మాకు అర్థమైంది కాబట్టి తప్పకుండా రేపటి రోజున జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీలో మేము వీటి గురించి బలంగా మాట్లాడి రైతాంగానికి నిలబడతాం.